మరొక బ్రేకింగ్ న్యూస్ చూస్తున్నాం. సంధ్యా థియేటర్ తొక్కిసలాట ఘటనలో మరొక బిగ్ ట్విస్ట్ నెలకొంది. ప్రస్తుతం పోలీసులు రిలీజ్ చేసినటువంటి వీడియో సంచలనంగా మారింది. డిసెంబర్ 4 మీరు మరొక చెప్తున్నా, డిసెంబర్ 4 రాత్రి 9:45 నుంచి 50 నిమిషాల వరకు ఈ మధ్యలోనే అక్కడున్నటువంటి రేవతి శ్రీతేజ్ అపస్మారక స్థితిలోకి వెళ్ళిపోయారు. బయటకు తీసుకొచ్చినట్టుగా పోలీసులు వీడియో రిలీజ్ చేశారు. కానీ ఇక్కడ సీసీటీవీ ఫుటేజ్లో మాత్రం రాత్రి 9:16 రికార్డ్ అయింది. ఈ దృశ్యాలు మీరు చూస్తున్న టీవీ స్క్రీన్ పైన. యాక్చువల్గా పోలీసులు చెప్పింది 9:45 నుంచి 9:50 మధ్యలో అక్కడ వారిద్దరు కూడా అపస్మారక స్థితిలోకి వెళ్ళారు. కానీ ఇక్కడ సీసీటీవీ ఫుటేజ్లో 9:16 రికార్డ్ అయింది. అయితే ఈ విషయం పైన అల్లు అర్జున్ రాత్రి 9:30 థియేటర్లోకి వచ్చినట్టుగా చెప్తున్నారు పోలీసులు. అల్లు అర్జున్ రాకముందే థియేటర్లో తొక్కిసలాట జరిగిందన్నట్టుగా ఈ సీసీటీవీ ఫుటేజ్ చూస్తే అర్థమవుతోంది. ఇక్కడ మీరు గమనించాల్సింది ఏంటంటే పోలీసులు చెప్పిన దాంట్లో 9:45 నుంచి 9:50 అపస్మారక స్థితిలోకి రేవతి శ్రీతేజ్ వెళ్లారు. 9:40 అల్లు అర్జున్ లోపలికి వచ్చాడు. ఈ 10 నిమిషాల్లోనే తొక్కిసలాట జరిగింది, అక్కడ మరణించారు అని చెప్పి పోలీసులు చెప్పారు. కానీ సీసీటీవీ దృశ్యాల్లో మాత్రం అక్కడ 9:16 అని చెప్పి చూపిస్తోంది. సేమ్ డేట్ యాసిస్ చూపించినా కూడా టైం డిఫరెన్స్ అయితే ఉంది. ఈ విషయం పైన అరగంట ఆలస్యం ఉందంటూ పోలీసులు చెప్పారు. అయితే సీసీటీవీ ఫుటేజే అరగంట ఆలస్యంగా ఉంది, అక్కడ రికార్డ్ అయినటువంటి టైం కరెక్ట్ కాదది, అది తప్పుడు సమయం అంటూ కూడా పోలీసులు తేల్చారు. అక్కడ విజువల్స్ కరెక్టే కానీ టైం రాంగ్ అంటూ పోలీసులు తేల్చారు. సరే, మొత్తం మీద మరి టైం రాంగ్ ఏంటి అనేది కొంత అనుమానం ఉండొచ్చు. ఎస్, నాకు కూడా అదే అనుమానం కలుగుతోంది. కానీ టైం మార్చొచ్చు, సీసీటీవీ ఫుటేజ్ టైమింగ్ మార్చొచ్చు అనే ఒక విషయం అయితే పోలీసులు చెప్తున్నారు. మీరు చూడొచ్చు, కార్ నుండి బయటికి రావడం సుమారుగా 9:40 అల్లు అర్జున్ కార్ దిగి లోపలికి వెళ్ళడం, వ్యక్తిగత భద్రతా సిబ్బంది అప్పర్ బాల్కనీ వైపుగా ఆయన వెళ్ళేటువంటి లైన్ క్లియర్ చేయడం, తర్వాత థియేటర్ లోపలికి అల్లు అర్జున్ వెళ్తున్న దృశ్యాలు కూడా చూస్తున్నాం. ఇదంతా 9:40 5 మినిట్స్లో జరిగింది. రైట్, ఇది పోలీసులు రిలీజ్ చేసింది. 9:35 నుంచి 40 మధ్యలో లోయర్ బాల్కనీ దారితీసే గ్రిల్ గేట్ మార్గం పైన జన ప్రవాహం పెరగడంతో గ్రిల్ గేట్ విరిగిపోయింది. అంటే కేవలం ఒక 5 నిమిషాల సమయమే. 40 నుంచి 50 నిమిషాల్లో ఈ ఘటన జరిగింది. శ్రీతేజ్ రేవతి అక్కడ అపస్మారక స్థితిలోకి వెళ్ళారు. 9:40 అల్లు అర్జున్ కార్ దిగి పైకి వెళ్ళడం, ఇదంతా కూడా ఒకే దాదాపుగా కొన్ని నిమిషాల వ్యవధిలోనే జరిగిపోయింది. నిమిషాల్లోనే ఇదంతా జరిగింది. కానీ సీసీటీవీ దృశ్యాల్లో మాత్రం 9:16 రికార్డ్ అయ్యేది. ఇక్కడ ఈ 2 వీడియోలు కూడా పోలీసులు విడుదల చేసినవి. కానీ ఒక దగ్గర టైం ఒక రకంగా ఉంది, ఇంకో దగ్గర టైం ఇంకో రకంగా ఉంది, అరగంట తేడా కూడా ఉంది. అయితే ఈ విషయం పైన పోలీసులను సంప్రదించినప్పుడు పోలీసులు చెప్తోంది ఏంటంటే అక్కడ సీసీటీవీ దృశ్యాల్లో తప్పుడు టైం రికార్డ్ అయింది, తప్పుగా అక్కడ టైం రికార్డ్ అయింది. కానీ విజువల్స్ ఇవే, టైం మాత్రం తప్పనట్టుగా చెప్తున్నారు. దీనికి సంబంధించి మరిన్ని అప్డేట్స్ మా ప్రతినిధి శిల్ప అందిస్తారు. శిల్ప, ఏం జరిగింది? పోలీసులు విడుదల చేసిన దాంట్లోనే టైం వ్యత్యాసం, నిజంగా సీసీటీవీ టైంని మ్యానిపులేట్ చేయవచ్చా? తప్పుడు రికార్డింగ్ అయిందనే విషయాన్ని ఎంత మేర నమ్మొచ్చు? ఈ విషయాన్ని సంధ్యా థియేటర్ తొక్కిసలాట జరిగాక సంధ్యా థియేటర్ లో ఏం జరిగిందనేది కూడా అనేక అనుమానాలు, అనేక ఆరోపణలు వెలువెత్తే దీనికి చెక్ పెట్టే విధంగా తెలంగాణ ప్రభుత్వం తరఫున పోలీస్ శాఖ 9 నిమిషాల గల వీడియోను రిలీజ్ చేసింది. ఈ వీడియోని హైదరాబాద్ సిపి ఆనంద్ రిలీజ్ చేశారు. ఈ వీడియోలో మొత్తం 9 నిమిషాల పాటు ఈ వీడియోను రిలీజ్ చేశారు. ఇందులో మొత్తం అల్లు అర్జున్దే నిర్లక్ష్యం వహించారు. ఇలా అల్లు అర్జునే మొత్తం తప్పు అన్నట్లు కూడా మనకి ఈ వీడియో చూస్తే అర్థమవుతుంది. దీన్ని మొన్న సిపి ఆనంద్ రిలీజ్ చేశారు. మీరు ఈ వీడియో చూసినాక డిసైడ్ అవ్వండి ఎవరిది తప్పు ఎవరిది ఒప్ప అంటూ కూడా మొన్న సివి ఆనంద్ ఈ వీడియోను రిలీజ్ చేశారు. ఈ రిలీజ్ చేసిన అనంతరం సోషల్ మీడియాలో పెద్ద ఎత్తున సర్క్యులేట్ అయింది, పెద్ద ఎత్తున వైరల్ కూడా అయింది. దీంట్లో ముఖ్యంగా అల్లు అర్జున్ వెళ్ళడం రావడం కూడా మొత్తం కూడా వచ్చింది. కానీ అనంతరం నెక్స్ట్ డే అంటే నిన్న దీనికి సంబంధించిన సీసీటీవీ ఫుటేజ్ నిన్న టైం స్టాప్ ఏదైతే సీసీటీవీ ఫుటేజ్ లో టైం స్టాప్ అనేది రిలీజ్ అయింది. ఈ టైం స్టాప్ అనేది నిన్న రిలీజ్ అయింది. అల్లు అర్జున్ సంధ్య థియేటర్ దగ్గరికి 9:38 to 9:40 మధ్యలో సంధ్య థియేటర్ లోపలికి వెళ్ళారు. కానీ ఈ సీసీటీవీ ఫుటేజ్ లో మాత్రం తొక్కిసలాట జరిగింది. 9:10 ఈ సమయంలో జరిగిందంటూ కూడా సీసీటీవీ ఫుటేజ్ లో రికార్డ్ అయింది. సో దీన్ని వెంటనే అల్లు అర్జున్ ఫ్యాన్స్ ఎవరైతే ఉంటారో అల్లు అర్జున్ వెళ్ళకముందే ఈ తొక్కిసలాట జరిగింది, కావాలని అల్లు అర్జున్ బ్లేమ్ చేస్తున్నట్టు కూడా నిన్న సోషల్ మీడియా వేదికగా
మొత్తం చర్చ జరుగుతుంది. కానీ ఇది ఒకవైపు సీసీటీవీ ఫుటేజ్ ఏదైతే ఉందో ఇది ½ ల్యాగ్ ఉందంటే ఒకవైపు పోలీసులు చెప్తున్నారు. ఇంకొంతమంది మాత్రం దీన్ని ఎడిటింగ్ చేశారు. టైం స్టాప్ ఏదైతే రిలీజ్ అయిందో దాన్ని ఎడిటింగ్ చేసి బయటకు వెళ్ళారు. సో అదే మొదట సివి ఆనంద్ రిలీజ్ చేసినప్పుడు మనకు టైం కూడా క్లియర్ గా కనిపిస్తుంది. అల్లు అర్జున్ వచ్చాక ఈ తొక్కిసలాట జరిగినట్టు కూడా మొదట రిలీజ్ చేసిన వీడియోలో మాత్రం మనకు స్పష్టంగా కనిపిస్తుంది. కానీ నిన్న మరో వీడియో అనేది టైం స్టాప్ ఏదైతే 9:40 అల్లు అర్జున్ ఎంటర్ అక్కడ ఉందో ఇది రిలీజ్ అయినట్టు కూడా చెప్తుంది. కానీ అంతకుముందు పోలీసులు రిలీజ్ చేసిన దాంట్లో అల్లు అర్జున్ 40 నుంచి 50 మంది బౌన్సర్లతో ఒక్కసారి థియేటర్లోకి ఎంట్రీ అవ్వడం, ఆ బౌన్సర్లు ఒక్కసారి అందరినీ నెట్టి వేయడంతో అక్కడ ఏదైతే దిల్సు దగ్గర ప్రెజర్ పెరగడంతో ఈ తొక్కిసలాట జరిగినట్టు కూడా ఒకవైపు పోలీసులు చెప్పుకొస్తున్నారు. కానీ ఇందులో అవాస్తవాలు ఉన్నాయంటే కొంతమంది దీన్ని సర్క్యులేట్ చేసిన టైం స్టాప్ చూడండి. టైము 9:40కి 9:16కి అల్లు అర్జున్ ఎంటర్ కాకముందే ఈ తొక్కిసలాట జరిగింది. దీనికి ఏదైతే తొక్కిసలాట జరిగిందో దానికి అల్లు అర్జున్కి అంతా కూడా అక్కడ టైమింగ్ పైనే పోలీసులు విడుదల చేసిన దృశ్యాలు చూసాం. ఇప్పుడు సర్క్యులేట్ అవుతోంది. నిజాలు ఏంటనేది ప్రజల ముందు పోలీసులు ఉంచే ప్రయత్నం చేశారు. ఒక మీడియా సమావేశం ఏర్పాటు చేసి ఈ వీడియోని అక్కడ ప్లే చేశారు. కానీ ఇక్కడ అనుమానం అంతా టైమింగ్ పైనే. ఈ టైమింగ్ సుమారుగా ½ అవర్ డిఫరెన్స్ గా ఉంది. 9:40 అక్కడ తొక్కిసలాట్లో అపస్మారక స్థితిలోకి రేవతి వెళ్ళింది అన్నప్పుడు ఇక్కడ 9:15 ఆ దృశ్యాలు చూస్తున్నాం. తొక్కిసలాట దృశ్యాలు చూస్తున్నాం. వాటి బయట తీసుకోవడం చూస్తున్నాం. ఈ ½ అవర్ టైమింగ్ పైన పోలీసులు ఎటువంటి క్లారిటీ ఇచ్చారు? ఆ క్లారిటీ ఏం తెలుస్తోంది? పోలీసులు పక్కాగా చెప్తున్నారా ఇదంతా కూడా ఎడిటింగ్ అని చెప్తున్నారా, లేదంటే ఇదంతా కూడా టైమింగ్ మారిందనే విషయాన్ని తెలుస్తున్నారా? పోలీసులు దీనిపైన ఫుల్ గా క్లారిటీ ఉందని ఎంక్వైరీ చేశారు. ఎంక్వైరీ చేసిన అనంతరం వాళ్ళు నిమిషం ఏం జరిగింది అనేది కూడా ఫుల్ క్లారిటీతోని 9 నిమిషాల డ్యూరేషన్ తో ఉన్న వీడియో అనేది బయటికి రిలీజ్ చేశారు. ఈ వీడియోలోనే తొక్కిసలాట ఎప్పుడైతే అల్లు అర్జున్ వచ్చాకే తొక్కిసలాట అయినట్టు కూడా ఆ వీడియోలో మనకు స్పష్టంగా అర్థమవుతుంది. కానీ నిన్న కావాలనే దీన్ని కొంతమంది దీన్ని సర్క్యులేట్ చేస్తున్నారు. టైం స్టాప్ అనేది అంతకుముందు పోలీసులు రిలీజ్ చేసిన దాంట్లో లేదు. కానీ నిన్న కొంతమంది టైం స్టాంప్ వేసి ఎవరు రిలీజ్ చేసినా ఏం చేసినా కూడా వీడియో బయటకు వచ్చింది. ఈ టైమింగ్ ఆధారితంగా ఏం చెప్పాలి? మనం 9:15 9:16 ఇక్కడ కనబడుతోంది. ఈ నేపథ్యంలో అసలు ఎప్పుడు జరిగింది? ఈ టైమింగ్ ప్రకారంగా అల్లు అర్జున్ సమయానికి అక్కడ రాలేదన్నట్టుగా చాలా మంది చెప్తున్నారు. 9:15 అల్లు అర్జున్ రాకముందే జరిగిందా ఈ ఘటనానికి చాలా మంది అనుమానం వ్యక్తం చేసే అవకాశం ఉంది. సో నిజంగానే అల్లు అర్జున్ రాకముందే జరిగిందా, లేదంటే టైమింగ్ ప్రకారంగా పోలీసులు ఏదో చెప్తున్నారు, కొంత ఆలస్యం అరగంట ఆలస్యంగా టైమింగ్ చూపిస్తుంది అనే విషయం మీరు చెప్తున్నారు కాబట్టి అదేనా నిజం అనుకోవాలా? ఇప్పుడు రిలీజ్ అయిన వీడియో పోలీసులు ఖచ్చితంగా స్పష్టత ఇవ్వాలి. ఏదైనా చర్చ జరుగుతుంది కాబట్టి ఒకవేళ సిటీ క్యామ్ లో అది టైం స్టాంప్ అనేది ½ అవర్ ల్యాగ్ ఉన్నదా లేక ఎవరైనా ఎడిటింగ్ చేశారా? ఈ రెండింటి క్వశ్చన్స్ కూడా వాళ్ళు ఆన్సర్ చేయాల్సి ఉన్నది. ఎందుకంటే పెద్ద ఎత్తున సర్క్యులేట్ అవుతున్నది. వాస్తవం తెలియడానికి కోసం మొన్న దీన్ని ఆధారంగా చూసుకొని అల్లు అర్జున్ విచారించారు. ఇదే కీలకంగా ఏదైతే సంజయ్ థియేటర్ ఘటనకు సంబంధించి ఈ సీసీటీవీ ఫుటేజ్ ముఖ్య పాత్ర వహిస్తుంది. దీన్ని కీలకంగా చేసుకొని నిన్న అల్లు అర్జున్ విచారించారు. సో దీన్ని ఒకవైపు సివి ఆనంద్ దీన్ని రిలీజ్ చేసి మీరు దీన్ని చూసి నిర్ణయించుకోండి ఎవరి తప్పు ఎవరు రాంగ్ అని కూడా సివి ఆనంద్ చెప్పారు. సో ఇది చాలా కీలకంగా మారింది కాబట్టి దీనిపైన ఖచ్చితంగా ఒకవైపు వేరే వీడియో అనేది వైరల్ గా మారింది కాబట్టి దీనిపైన ఖచ్చితంగా స్పష్టత ఇచ్చే అవకాశము ఉన్నది. ఎందుకంటే నెగిటివ్ వెళ్ళే అవకాశం ఉండడంతో ఇది ఎవరైనా కావాలని ఎడిటింగ్ చేస్తారా లేకుంటే టైం ఏమైనా లా ఉన్నదా ఈ రెండింటికి సంబంధించిన క్వశ్చన్ రైజ్ అవుతుంది. ఈ రెండింటి క్వశ్చన్ కూడా వాళ్ళు స్పష్టత ఇచ్చే అవకాశం అయితే స్పష్టంగా కనిపిస్తుంది. మొత్తం మీద మొన్న సివి ఆనంద్ రిలీజ్ చేసినటువంటి ఏదైతే వీడియో ఉన్నదో అది ఒరిజినల్ ఫుటేజ్ గా ఇప్పటి వరకు పోలీసులు అయితే చెప్తున్నారు. కానీ ఇది మాత్రం అని కూడా చెప్తున్న పరిస్థితి అయితే కనిపిస్తుంది మనం. రైట్ శిల్ప, సో మొత్తం మీద ఈ టైమింగ్ పైన అయితే పోలీసులు కొంత అరగంట ఆలస్యంగా ఉందంటూ చెప్తున్నారు. అయితే ప్రస్తుతం చాలా మంది కూడా ఈ టైమింగ్ విషయంలో అల్లు అర్జున్ రాకముందే జరిగిందనే ఘటన కావాలని అల్లు అర్జున్ ఇరికించే ప్రయత్నం చేస్తున్నారంటూ కూడా ముఖ్యంగా బీఆర్ఎస్ పార్టీ ఎమ్మెల్యేలు మాజీ మంత్రులందరూ కూడా ఈ రకమైనటువంటి వీడియోని సోషల్ మీడియాలో పోస్ట్ చేస్తూ సంచలనంగా మరెత్తున పరిస్థితి కనబడుతుంది. కానీ పోలీసులు మాత్రం అక్కడ సీసీటీవీ ఫుటేజ్ టైమింగ్లోనే లోపం ఉంది, ½ అవర్ లేట్గా చూపించింది, ఆలస్యంగా చూపించిందని చెప్తున్నారు. చూద్దాం ఏం జరుగుతుంది. ఇంకా పోలీసుల విషయం పైన పక్కాగా క్లారిటీ ఏమి ఇవ్వబోతున్నారు, ఎవరైనా బయటకు వచ్చి ఈ విషయం పైన క్లారిటీ ఇస్తారా చూడాల్సిన అవసరం అయితే ఉంది.